అందరికీ నమస్కారం. పొద్దున్నే పిల్లలు, పెద్దలు అందరూ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అనగానే ఇండియన్, చైనీస్, ఇటాలియన్ అంటూ ఏమీ ఆలోచించకుండా తనదైన శైలిలో అందరూ ఒప్పే విధంగా, అందరూ నచ్చే విధంగా వండి పెడుతుంది మదర్. రుచి ఒకటే కాదు, హెల్త్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్, మినరల్స్‌తో పాటు రుచిని కూడా జోడించి అందరి ఆకలిని తీరుస్తుంది. అలాంటి ఒక చైనీస్ రెసిపీని మన ఇండియన్ స్టైల్‌లో ఎలా వండాలో చూసేద్దామా మరి? ముందుగా నూడిల్స్ ఉడికించుకోవాలి. అందుకని నేను నీళ్లు ఎసరు పెట్టాను. నీళ్లు మరిగే టైంలో నూడిల్స్‌ని ఆ వాటర్‌లో వేసి ఉడికించేస్తున్నాను. ఈ నూడిల్స్‌ని 6-7 మినిట్స్ వరకు కుక్ చేయాల్సి ఉంటుంది. టైమింగ్ అనే కాదు, మనం టెక్స్చర్ కూడా టెస్ట్ చేయాలి. దాదాపు 2-3 పొంగులు వచ్చింది ఇప్పటికి. ఇప్పుడు ఒకసారి నేను దీన్ని చెక్ చేస్తాను. లోపల ఇంకొంచెం ఉడకాలి. అది వేడికి ఉడికిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ డ్రైన్ చేసేసి చల్లనీళ్ళు వేసి పెడతాను ఇందులో. ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ పోసి పెట్టాను. ఎందుకంటే ఈ వేడికి ఇంకా నూడిల్స్ కుక్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి నార్మల్ వాటర్ పోసి ఉంచా. మండి పెట్టేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. 2 చొప్పున ఎగ్స్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. ఒక స్పూన్ పెప్పర్, ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది ఆఫ్ చేసేయాలి స్టవ్. ఇప్పుడు ఈ వేడికి పెప్పర్ కుక్ అయిపోతుంది. ఈ ఫ్రైడ్ నెక్ అంతా మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక కొన్ని ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్ కావాలి. క్యారెట్ ఉంటే క్యాప్సికమ్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను గుప్పుడన్ని దొండకాయలు వేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఇందులో కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం వేసాను. ఆల్రెడీ ఎగ్లో నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో ఇంకొక స్పూన్ వేస్తున్నాను. మసాలా ప్లేస్లో నేను చికెన్ ఎవరెస్ట్ మసాలా యూజ్ చేస్తున్నాను, ఒక 1/2 స్పూన్. అలాగే డార్క్ సోయా సాస్, ఒక 2 స్పూన్స్ డార్క్ సోయా సాస్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసి వెంటనే ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం యూజ్ చేసే కూరగాయలు మనం తినే టేస్ట్ని బట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. ఇదంతా కలిపేసి ఒక 1 మినిట్ కుక్ చేశాను. 1 మినిట్ తర్వాత ఈ స్క్రాంబుల్డ్ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేస్తాం. ఎగ్స్ వేసాక ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేస్తే సరిపోతుంది. అంతే. ఇది ఎగ్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.